హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. ఇప్పుడంటే అండి, నేను ఈరోజు సొరకాయ మొన్న 30 రూపీస్ అని పెద్ద కాయది ఒకటి తెచ్చారనమాట. సొరకాయ మా వారు. సరే, ఆ సొరకాయకి ఇంకా సరే నేను డీమార్ట్లో మైసూర్ దాల్ పప్పు తెచ్చానమాట. ఈసారి మైసూర్ దాల్ పప్పుతో ఎలా ఉంటుందో చాలా ఏండ్లు అయిందనమాట తిని. నేను ఎప్పుడూ చేయలేదు, చాలా రోజులు కూడా అయింది, నెలలు కూడా అయింది అనమాట. సరే, నేను ఎప్పుడో ఒకసారి చేసాం, గుర్తు కూడా లేదు. పిల్లలు తినలేదు కదా. ఈరోజు అయితే చేద్దామనేసి ఈరోజు మైసూర్ దాల్ పప్పుతో చేస్తున్నాను అనమాట. సొరకాయ మైసూర్ దాల్ పప్పు ముద్దకూరలాగా చేస్తున్నానండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో వండుకొని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఒకసారి చూడండి మీరు కూడా. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. దీనికి మనం పులుపు అంతా వేయకుండా నిమ్మకాయ అయితే పిండుకునేయాలన్నమాట లాస్ట్లో. ఫస్ట్ అయితే మనము సొరకాయ పక్కన కడిగి పెట్టుకున్నానండి, కట్ చేసి నీట్గా. ఇంకైతే పప్పు బాగా కడిగేసి ముందుగా పప్పు మట్టి పాత్రలో బాగా వేసి ఉడకపెట్టుకున్నాను అనమాట. కొంచెంసేపటికంతా ఉడికిపోయింది, పప్పు అయితే చెదిరిపోయింది బాగా. ఇంకా దానికోసం అయితే ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని దానికి ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చీలు ఒక 4, ఇంగువ, ఆయిల్ అంతా పోపు వేసుకొని ఆవాలంతా వేసేసుకొని బాగా తిరగబాతు చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఈ సొరకాయ ఉంటుంది కదండి, సొరకాయ కూడా బాగా వేసుకొని వేయించుకొని బాగా ఉడకపెట్టేశాను అనమాట. దాంట్లోనే మట్టి పాత్రలోనే వేసి బాగా ఉడకపెట్టేశాను. కాయని ఫస్ట్ బాగా పప్పులోనే వేసి ఉడకపెట్టేశాను. ఉడికిపోయింది, చెదిరిపోయింది బాగా. సరే, ఉత్త ఆవాలు కడాయిలో మాత్రం ఒక ఆవాలు, టమాటా, పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ ఇవి మాత్రమే వేస్తున్నానండి. ముందుగా అయితే మట్టి పాత్రలో పప్పు, సొరకాయ ఉడకబెట్టేసాను అనమాట. చూడండి, పచ్చికరేపాకు కొద్దిగా వేసుకునేసాను. తర్వాత అయితే ఈ మనం తిరగబాతు చేసుకున్నాం కదా, ఆ మట్టి పాత్రలోకి బాగా వేసేసుకోవడమే. ఈజీనండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. పప్పు అన్నానికి మామిడికాయ పెట్టుకొని ఆ రోజైతే మాకు మధ్యాహ్నం ఈ విధంగా అయితే అయిందండి. సొరకాయ పప్పు అనమాట ఆ రోజు. ఇది 2 days బ్లాగ్ ముందు రోజేదండి. పప్పు, సొరకాయ పప్పు, కందిపప్పు, మైసూర్ దాల్ కందిపప్పుతో ఆవకాయ, మామిడికాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వేడన్నంలో, చపాతీకి కానీ అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.